ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. ఆల్మోస్ట్ ఇందులో చాలామంది గ్రూప్ 1 కూడా రాయబోతున్నారు. అయితే గ్రూప్ 2 కొంతవరకు లెస్ కాంపిటేటివ్, ఎందుకంటే మోర్ దాన్ 40,000 క్యాండిడేట్స్ విల్ గో టు ద మెయిన్స్ ఎగ్జామ్. కానీ గ్రూప్ 1లో మాత్రం ఓన్లీ అరౌండ్ 4,000 క్యాండిడేట్సే మెయిన్స్కి వెళ్తారు. కాబట్టి గ్రూప్ 1 చాలా ఎక్కువగా ఫోకస్ చేసే అవసరం ఉంది. గ్రూప్ 2 కీ చూసుకొని ఉంటారు, మీ చెకింగ్ చేసుకొని ఉంటారు. కాబట్టి దాన్ని ఇక్కడ వదిలేసి రేపటి నుంచి గ్రూప్ 1 మీద ఫోకస్ చేయండి. ఈ నెక్స్ట్ 3 వీక్స్ని హౌ టు స్పెండ్ వైజ్లీ. నెక్స్ట్ 3 వీక్స్ అందరూ చదువుతారు, కానీ ఎలా చదివితే స్పెండ్ చేసిన టైం ఎఫెక్టివ్గా ఉంటుంది, ఎఫిషియెంట్గా ఉంటుంది, అవుట్పుట్ ఎక్కువ రావాలి. ఇది మైండ్లో పెట్టుకొని ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఫ్యూ థింగ్స్ దట్ యూ మే హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇన్ ద నెక్స్ట్ 3 వీక్స్. ఫస్ట్ థింగ్, లాస్ట్ 1 year కూడా ప్రిపరేషన్ మీద, కాన్సెప్ట్స్ మీద టైం బాగా స్పెండ్ చేసి ఉండొచ్చు. బట్ ఈ 3 వీక్స్ మాత్రం స్పెండ్ చేయాల్సిన టైం అంతా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీద. ఎగ్జామ్కి మీ మైండ్ సెట్ రెడీ చేసుకోవాలి. మైండ్ సెట్ని అంటే ఎగ్జామ్ ఎలా రాబోతుంది. నెంబర్ 1, ఎగ్జామ్ ఖచ్చితంగా యూపీఎస్సీ ప్రిలిమ్స్ లాగే రాబోతుంది, బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ లాస్ట్ ఇయర్. సో లాస్ట్ 3 years ఆఫ్ యూపీఎస్సీ పేపర్స్, పేపర్ 1, పేపర్ 2 ఖచ్చితంగా సాల్వ్ చేస్తే అటువంటి క్వశ్చన్స్కి మీరు మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటారు. ఎగ్జామ్లో చూసినప్పుడు క్వశ్చన్స్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. అలాగే గ్రూప్ 1 ప్రీవియస్ ఇయర్స్ పేపర్ సాల్వ్ చేద్దాం అనుకుంటే మాత్రం సాల్వ్ ఓన్లీ లాస్ట్ ఇయర్స్ పేపర్. అంతకన్నా ముందు పేపర్స్ అంతగా స్టాండర్డ్ యూపీఎస్సీలో ఉండవు. సో లాస్ట్ పేపర్ సాల్వ్ చేయండి, బోత్ 1 and 2 పేపర్స్. అలాగే ఏవైతే క్వశ్చన్స్ తప్పయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందో, అంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ అవ్వచ్చు, మ్యాచ్ ది ఫాలోయింగ్ అవ్వచ్చు, ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఎక్కడ ప్రాక్టీస్ చేయాలంటే వాటిని యూపీఎస్సీ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మార్కెట్లో చాలా ఉన్నాయి. అందులో ఇటువంటి మల్టిపుల్ స్టేట్మెంట్స్, మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని వాటిని ఎక్కువ చేయడం వల్ల ఏమవుద్దంటే మీ మైండ్ సెట్ ఓకే, ఇచ్చిన స్టేట్మెంట్స్లో మొత్తం తెలియాల్సిన అవసరం లేదు, ఒక స్టేట్మెంట్ తెలిసిన ఆన్సర్ పెట్టచ్చు అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ ఎలిమినేషన్ టెక్నిక్స్ మీకు డెవలప్ అవుతాయి. అలాగే మ్యాచ్ ది ఫాలోయింగ్లో కూడా 4 ఇచ్చారనుకోండి, ఒకటి వచ్చినా చాలా ఆన్సర్ చేయొచ్చు అని తెలుస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ కాలింగ్ యాజ్ ఎగ్జామ్ మైండ్ సెట్. దాన్ని ఇప్పుడు చేసుకోండి. ఇంకోటి, ఎగ్జామ్లో మీ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది అనేది ముందే మీరు ప్లాన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ 120 క్వశ్చన్స్ పేపర్ 1 ఆర్ పేపర్ 2 వరుసగా చేసుకుని వెళ్ళడం కన్నా కూడా ఒక 3 rounds, ఫస్ట్ రౌండ్లో ఈజీ క్వశ్చన్స్ ఖచ్చితంగా పెట్టే క్వశ్చన్స్, అంటే మీకు ఖచ్చితంగా షూట్ షాట్ అనే క్వశ్చన్స్ పెట్టుకుని వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఒక 30-40 క్వశ్చన్స్ ఉండొచ్చు 120లో. సెకండ్ రౌండ్లో క్వశ్చన్ ఐడియా ఉంది, బట్ థింకింగ్ టైం పట్టచ్చు. అంటే 4 ఆప్షన్స్ 2 ఖచ్చితంగా తప్పని తెలిసి ఉండొచ్చు, మిగతా 2 ఆలోచన పెట్టాల్సిన అవసరం ఉండొచ్చు, వాట్ ఎవర్. అటువంటివి సెకండ్ రౌండ్లో చేయండి. ఇంకా టైం ఉంటే అప్పుడు థర్డ్ రౌండ్లో అసలు తెలియని క్వశ్చన్స్ని కానీ టైం స్పెండ్ చేస్తే ఆలోచించగలం అని ట్రై చేయండి. అంతేగాని ఈ 3 కేటగిరీస్ క్వశ్చన్స్ని ఒకేసారి సాల్వ్ చేసి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఈవెన్ పేపర్ 2 కూడా అంతే. పేపర్ 2లో రీజనింగ్, అర్థమెటిక్. మొన్న నేను వచ్చిన గ్రూప్ 2లో రీజనింగ్ బాగా డిఫికల్ట్గా ఉంది ఎక్కువ మంది స్టూడెంట్స్కి, అర్థమెటిక్ కొంతవరకు యావరేజ్గా ఉంది. కానీ గ్రూప్ 1 2 టఫ్గా రావచ్చు. సో ఏ టాపిక్స్ అయితే మీకు అసలు అంటే అవేర్నెస్ లేదు టాపిక్స్ మీద, కంప్లీట్గా లేని అవేర్నెస్ టాపిక్స్ ఉంటాయి, వాటిని నెక్స్ట్ 3-4 డేస్లోనే ఫోకస్ చేయండి. నెక్స్ట్ 3-4 డేస్లో ఆ టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ ఎక్కువ సాల్వ్ చేయండి. కానీ ఎగ్జామ్ రాస్తున్నట్టు మాత్రం అసలు ఐడియాలు ఏంటో వదిలేయండి. అండ్ డోంట్ ఈవెన్ స్పెండ్ టైమ్ ఆన్ దట్. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ బోత్ పేపర్స్, పర్టికులర్లీ ఇన్ పేపర్ 2. అది రీజనింగ్, అర్థమెటిక్ వరకు కూడా. నెక్స్ట్ టాపిక్ వైజ్ వస్తే పేపర్ 1లో హిస్టరీ అండ్ జియోగ్రఫీ గ్రూప్ 2లో ఆడి చదువు ఉన్నారు కాబట్టి మళ్ళీ మొత్తం రివిజన్ అవసరం లేదు. కావాలంటే ఫ్యాక్చువల్ పార్ట్ వరకు ఎన్సీఆర్టీ దాటి వెళ్ళట్లేదు కాబట్టి గ్రూప్ 2 కూడా అంతే వచ్చింది. ఎన్సీఆర్టీ వచ్చే ఫ్యాక్ట్స్ గ్రూప్ 1 అలాగే వస్తుంది, యూపీఎస్సీ అలాగే వస్తాయి ఫ్యాక్ట్స్ మాత్రం. సో హిస్టరీ జియోగ్రఫీ వరకు ఫ్యాక్ట్స్ రివైజ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఎన్సీఆర్టీ రివైజ్ చేయండి, ఓన్లీ ఫ్యాక్ట్స్ మాత్రమే. ఇంకా కాన్సెప్ట్స్, బేసిక్స్ అయితే రివైజ్ చేయడం అవసరం లేదు, ఆడి గ్రూప్ రాస్తుంటారు కాబట్టి. నెక్స్ట్ లాస్ట్ 3 వీక్స్లో అది అలా రివైజ్ చేయడం కరెక్ట్ కాదు కూడా. అలాగే ఇంకా పాలిటీ వస్తే గ్రూప్ 2లో ఉండదు కాబట్టి ట్రైడ్ రివైజ్ లక్ష్మీకాంత్లో కూడా ఏ చాప్టర్స్ అయితే ఎప్పటి నుంచో మీరు ట్రెడిషనల్గా కాన్సెప్ట్గా స్ట్రాంగ్ ఉంటారో టచ్ చేసిన అవసరం లేదు. ఏ చాప్టర్స్ అయితే లక్ష్మీకాంత్లో ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయో, మర్చిపోతూ ఉంటామో, వాటిని బాగా రివైజ్ చేయండి లక్ష్మీకాంత్ వరకు. అండ్ ట్రై టు సాల్వ్ మోర్ క్వశ్చన్స్ ఫ్రమ్ యూపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్. అలాగే ఎకానమీ, పేపర్ 1లో ఎకానమీ, పేపర్ 2లో కరెంట్ అఫైర్స్. ఈ 2 ఏరియాస్లో మాత్రం ఆంధ్ర క్వశ్చన్స్ కూడా వస్తాయి, ఏపీ క్వశ్చన్స్ కూడా ఇస్తారు. కాబట్టి వీటికి ఎకానమీ అయినా కూడా ఫండమెంటల్ కాన్సెప్ట్స్ కన్నా కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఇస్తారు ఎకానమీలో కూడా. పేపర్ 2లో కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ అఫైర్స్. వీటికి ఏం చేస్తారంటే లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ రివైజ్ చేయండి. పర్టికులర్గా ఫ్యాక్చువల్ పార్ట్ రివైజ్ చేయండి, ఎందుకంటే కాన్సెప్ట్స్ యూ మైట్ రివైజ్ ఆల్రెడీ. ఇంకొకటి, గ్రూప్ 2లో ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి నేను వచ్చిన ఎగ్జామ్లో, బట్ గ్రూప్ 1 అలా ఉండదు. గ్రూప్ 1లో ఫండమెంటల్స్ ఎక్కువ టెస్ట్ చేస్తూ ఉంటారు. సో లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ చదవండి. ఏపీ పార్ట్కి వచ్చేసరికి మాత్రం ఈ సంవత్సరం వచ్చిన బడ్జెట్, లాస్ట్ ఇయర్ వచ్చిన సర్వే
వీటిని రివైజ్ చేయండి, ఇంపార్టెంట్ చదవండి. ఇంకా లాస్ట్ సెక్షన్ వచ్చేసరికి సైన్స్, టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్. ఇది గ్రూప్ 2 లేదు కాబట్టి ఫోకస్ చేయాలి. ఎస్ఎన్టీ ఎన్వైర్న్మెంట్లో కాన్సెప్ట్స్ అడగచ్చు ఫండమెంటల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్వైర్న్మెంట్కి ఎన్సీఆర్టీ 12th క్లాస్ బయాలజీ బుక్స్ చదవండి, 4 చాప్టర్స్ ఉంటాయి, చదవండి. అది కాకుండా కాన్సెప్ట్స్ ఏం చదవద్దు. ఎస్ఎన్టీకి ఇప్పుడు మీరు బ్యాక్ వెళ్ళి ఆ ఫిజిక్స్కి ఏం చదవద్దు, ఓన్లీ కరెంట్ అఫైర్స్ మాత్రం రివైజ్ చేయండి. అలాగే ఎస్ఎన్టీ ఎన్వైర్న్మెంట్ స్పెసిఫిక్గా ఈ మ్యాచ్ ది ఫాలోయింగ్లు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎలిమినేట్ చేసి రాసే ఆప్షన్స్ ఎక్కువగా అవసరం అవుతాయి మీకు అక్కడ, ఎందుకంటే అవి మీకు తెలిసి ఉండకపోవచ్చు ఎన్వైర్న్మెంట్ ఎస్ఎన్టీ అనేవి. సో దానికోసం ఎలిమినేషన్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయాలి. దానికోసం ప్రీవియస్ పేపర్స్కి వెళ్ళి ఎగ్జామ్ మైండ్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే అవి ఎక్కువ సాల్వ్ చేయండి. సో దిస్ ఇస్ ద ఓవరాల్ థింగ్. సో నేను చెప్పింది ఏంటంటే ఓవరాల్గా 3 థింగ్స్. నెంబర్ 1 ఫ్యాక్ట్స్ ఓన్లీ ఎన్సీఆర్టీ చదవండి. నెంబర్ 2 కరెంట్ అఫైర్స్ అండ్ ఏపీ బడ్జెట్ చదవండి. నెంబర్ 3 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ డెవలప్ చేసుకోవడానికి ఎక్కువ పేపర్ సాల్వ్ చేయడం, క్వశ్చన్ సాల్వ్ చేయడం, ఎలా చేయాలో ప్రిపేర్ అవ్వడం, మైండ్ సెట్ దాన్ని రెడీ చేసుకోండి. అలా చేస్తే ఖచ్చితంగా you'll be able to score more in Group 1 prelims. Remember that only 4,000 candidates will be going to write Group 1 mains. Hence, every hour that you put in the next 3 weeks is very important. It should have good outputs. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours ఉంటుంది కాబట్టి మార్నింగ్ అదే టైంలో అంటే ఎగ్జామ్ 2 hours ఉన్నప్పటికీ కూడా ఒక 3 hours 9 to 12 టైంలో మీరు ఎగ్జామ్స్ చేయండి ఎక్కువగా. ఈవినింగ్ 2 to 4 టైంలో ఎగ్జామ్స్ ఎక్కువ చేయండి. అంటే ఆ టైంలో ఎగ్జామ్ రాయడం వలన ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఆ టైంకి మీ మైండ్ ట్యూన్ అయి ఉంటుంది, మైండ్ యాక్టివ్గా ఉంటుంది, ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు. దిస్ అనదర్ థింగ్. ఆల్ ది బెస్ట్.